మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మనం గ్రహస్థితిని మనం ఆలోచన చేస్తే, ఈ గ్రహస్థితి విషయానికి ముందుగా వస్తే మిథున రాశి వాళ్ళకి జన్మంలో రవి, అలానే శుక్రుడు ఉండటం, ద్వితీయ స్థానంలో బుధుడు ఉండటం, అంటే రాస్యాధిపతి ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల వ్యాపార పరంగా లాభాదేవీలు, వ్యాపార పరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది. అనుకూల ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం, ఉద్యోగాల్లో పురోభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఏకాగ్రత అనేది బాగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల్ని కలుసుకోవటం, పిల్లలు తల్లిదండ్రులు కలుసుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కొంత డబ్బులు ఖర్చు అయ్యే సూచనలనే ఉన్నాయి. కొంత పొదుపు పాటించాలి. గొడవలకి తగాదలకి లేకుండా మితభాషిగా ఉండాలి. పొదుపును కూడా కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అలా రాస్యాధిపతి ఏదైతే ఉంటుందో జన్మరాశిలో ఉండటం వల్ల కూడా కొంత